ఈరోజు మా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు మా మాజీ మంత్రివర్యులు శ్రీ పినిపే విష్ణుప్ గారి ఇంటిలో రైతుల తరఫున అలాగే ప్రజల తరఫున కుటుంబ ప్రభుత్వం వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ కరెంటు ఛార్జీలు వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి సూపర్ 6 కాకుండా ఎటువంటి ప్రామిస్లు కూడా వాళ్ళు ఇప్పటివరకు నెరవేర్చలేదు. అలాగే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యిందో 2019లో అప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు ఏంటి, లేకపోతే హౌసింగ్ ఏంటి, లేకపోతే వివిధ అంశాల మీద ఆయన మీటింగ్లు పెట్టడం మాట్లాడడం జరిగింది. ప్రత్యేకించి కరెంటు గురించి చెప్పాలంటే మేము ప్రభుత్వం ఏర్పరిస్తే కరెంట్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తాము, మీ మార్క్ ఇది మా మార్క్ ఇది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన మార్క్ ఏంటో ప్రజలు అనేవాళ్ళు గుర్తించలేకపోయారు అనేది ఈరోజు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలకి మాట ఇవ్వడమే కాదు, ఆ మాట నిలబెట్టుకోవాలనేది వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి తెలవాలని చెప్పేసి మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ లేదా మాజీ మంత్రులు కానీ మాజీ ఎంపీలు కానీ వివిధ క్యాడర్ అందరూ కూడా కలిసి 27వ తారీఖున కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం అనేది మేము సమర్పించడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే ప్రతి విషయం కూడా ఆయన సూపర్ 6 అనేది ప్రజలకి వాగ్దానం చేయడం మనం చాలా వరకు చూసాము. అలాగే వాగ్దానం చేయడమే కాదు, వాటిని నెరవేర్చాలన్నది కూడా ఆయన మర్చిపోతున్నారు. ప్రజలు ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల పెంపుకి ఈరోజు చాలా వివిధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎస్సీలకి 200 యూనిట్స్ అనేది దాటకుండా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అయితే